నిన్న మొన్నటి వరకు జెన్జీ నిరసనలతో అట్టుడికిపోయిన నేపాల్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా ఆ దేశంలో పాతతర పాలనకు ఎండ్ కార్డ్ పడింది. ఈ క్రమంలోనే యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ ర్యాపర్ బాలేంద్ర షా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకీ ఈ బాలేంద్ర షా ఎవరు? ర్యాపర్ టు ప్రధానిగా ఎలా ఎదిగారు అనే చర్చ జోరుగా సాగుతోంది. నేపాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ ర్యాపర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బాలేంద్ర షా అలియాస్ బాలెన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆయనే నేపాల్ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన నేపాల్ దేశపు పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాదు నేపాల్లోని మదేశ్ ప్రాంతం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా కూడా బాలెన్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇటీవల అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పి ప్రభంజనం సృష్టించింది. ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను ఏకంగా 182 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయ రాజకీయ పార్టీలను మట్టి కురిపించడంతో ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలెన్ నేతృత్వంలోని పార్టీ స్పష్టమైన ప్రజాభిమానం సంపాదించింది. మరీ ముఖ్యంగా 4 సార్లు ప్రధానిగా పనిచేసిన సీనియర్ నాయకుడు కేపీ శర్మ ఓలీని ఆయన కంచుకోట అయినటువంటి జూపా 5 నియోజకవర్గంలోనే బాలెన్ ఓడించడం విశేషం. అది కూడా భారీ మెజారిటీతో. ఒకప్పుడు యూత్ ను తన ర్యాప్ మ్యూజిక్ తో ఉర్రూతలూగించిన బాలెన్ షా ఇప్పుడు దేశాధినేతగా ఎన్నిక కావడం వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉంది. మరి ముఖ్యంగా జెన్జీ తిరుగుబాటు వలనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. తన సాంగ్స్ ద్వారా దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం నింపారు బాలెన్ షా. సమాజ సమస్యలు, అవినీతి వ్యతిరేక భావాలు ఆయన పాటల్లో బాగా హైలైట్ అయ్యేవి. తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ గా పనిచేసిన ఆయన 2022లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం ఆయనకు పెద్ద మలుపుగా మారింది. ఆ విజయంతో ఆయనకు యువతలో విపరీతమైన ఆదరణ పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతి తక్కువ టైంలోనే తిరుగులేని నేతగా ఎదిగారు. 4 సార్లు ప్రధానిగా పనిచేసిన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేపీ శర్మ ఓలీని చిత్తుగా ఓడించారంటే అర్థం చేసుకోవచ్చు బాలెన్ ఏ విధంగా తన సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 275 స్థానాలున్న నేపాల్ పార్లమెంట్ లో 165 ప్రత్యక్ష, 110 దామాషా సీట్లను కలిపి ఆర్ఎస్పి ఏకంగా 182 స్థానాలను కైవసం చేసుకుంది. పూర్తి మెజారిటీ సాధించింది. ఇక నేపాల్ పాలిటిక్స్ లో కీలక మార్పులకు కారణమైన జెన్జీ ఉద్యమం బాలెన్ షా ఎదుగుదలకు కీలకంగా మారింది. 2025 సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో యూత్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించగా హింసాత్మకంగా మారాయి. అంతేకాదు పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు ప్రధాని కార్యాలయాలపై దాడులు కూడా జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యమం నేపాల్ చరిత్రలో అతిపెద్ద యువజన తిరుగుబాటుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో 2025 డిసెంబర్ 28న బాలెన్ షా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయనను పీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కాగా యూత్ సపోర్ట్ తో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తంగా యూత్ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన బాలెన్ అభివృద్ధి, పారదర్శక పాలనను తన ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. త్వరలోనే 15 నుండి 18 మంది సభ్యులతో కూడిన కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సమస్య కళాకారుడి స్థాయి నుండి దేశ అత్యున్నత పదవిని అధిష్ఠించడం అక్కడి రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.